జిల్లా మైదుకూరులో గంజాయి రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్లపై మైదుకూరు పోలీసులు దాడులు నిర్వహించారు. 4 నిందితులను అరెస్టు చేసి 1,20,000 విలువైన 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధంగా గంజాయి, నాటు సారాయి వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు మైదుకూరు డీఎస్పీ వెంకటేశ్లు. శ్రీ సిద్ధార్థ కౌశల్ గారి ఉత్తర్వుల మేరకు ఆదేశాల మేరకు మా టౌన్ సిఐ గారు అదేవిధంగా ఎస్ఐలకు రాబడిన సమాచారంపై నిన్నటి దినము అనగా 19/3/2024 తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకి మా టౌన్లోన వీళ్ళ 4 వ్యక్తులు ఈ గంజాయి స్వాధీనంగా ఉన్నారని చెప్పి సమాచారం వస్తే ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు వచ్చేసి మద్యం సుష్మంత్ కుమారు, అబ్బాయి వచ్చేసి గొల్లపల్లి, అదేవిధంగా గన్నం సుబ్బారాయుడు, చెన్నూరు టౌన్ అయితే ప్రస్తుతం ఇక్కడ ఉంటున్నాడు. అదేవిధంగా మేకల సునీలు, అతను వచ్చేసి పొద్దుటూరు టౌన్లో ఉంటాడు. అదేవిధంగా సాంబా వెంకటయ్య అని చెప్పేసి అదే సుబ్బరాయుడు, ఇతను వచ్చేసి మైదుకూరులో ఉంటున్నారు. వీళ్ళందరూ అరెస్ట్ చేసి వాళ్ళ స్వాధీనంలో ఉన్న ఈ యొక్క 4 ప్యాకెట్లు సుమారు 12 కేజీల